శాస్త్రి స్మయోకి స్వాగతం. మోడీ మ్యాజిక్ బీహార్లో పనిచేస్తుంది. ఇదే విషయాన్ని జేబీసీ అనే ఒక సంస్థ తన ఒపీనియన్ పోల్లో ప్రిడిక్ట్ చేసింది. టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. టైమ్స్ నౌ సంస్థకు సంబంధించిన జేబీసీ అనే సంస్థ తన ఒపీనియన్ పోల్లో బీజేపీ ఎన్డీఏ అలయన్స్ బీహార్లో అధికారంలోకి వస్తోందంటూ ప్రిడిక్షన్ చేసింది. 243 స్థానాలకు గాను బీజేపీ ఎన్డీఏ అలయన్స్ 120 నుంచి 140 సీట్లు గెలుచుకోపోతున్నట్లు ఈ సంస్థ అంచనా వేసింది. బీజేపీ సింగిల్గా 70 నుంచి 81 స్థానాల్లో విజయం దక్కించుకోబోతున్నట్లు ఈ సంస్థ తన సర్వేలో తేల్చి చెప్పేసింది. అంటే 2020 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ సింగిల్గా 10 స్థానాలు అధికంగా ఈ ఎలక్షన్స్లో గెలుచుకోబోతోంది. ఇక ఎన్డీఏ అలయన్స్లో మరొక భాగస్వామి పార్టీ అయిన జేడీయూ 42 నుంచి 48 స్థానాలు ఈ ఎలక్షన్స్లో గెలుచుకోబోతోంది. ఇక మహాగఠబంధన్ విషయానికి వస్తే మహాగఠబంధన్ 243 సీట్లకు గాను 93 నుంచి 112 స్థానాల్ని గెలుచుకోపోతున్నట్లు జేబీసీ అంచనా వేస్తోంది. మహాగఠబంధన్లో ఆర్జేడీ సింగిల్గా 69 నుంచి 78 స్థానాలు గెలుచుకోబోతోంది. అంటే బీజేపీ తర్వాత ఎక్కువ స్థానాలు గెలుచుకోబోయేది ఆర్జేడీయే. ఇక బీహార్లో ఓటర్ అధికార యాత్ర అంటూ హడావుడి చేసిన రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని కేవలం 9 సీట్లకే పరిమితం చేయబోతున్నారు. ఇదే విషయాన్ని జేబీసీ అంచనా వేసింది. రాహుల్ గాంధీ ఎంత హడావుడి చేసినా కానీ ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నామమాత్రంగానే మిగిలిపోయింది. అందుకే ఆర్జేడీ గతంలో కాంగ్రెస్కి 70 సీట్లు ఇస్తే ఈసారి 61 స్థానాలకే కాంగ్రెస్ని పరిమితం చేసింది ఆర్జేడీ. ఇప్పుడు పోటీ చేసిన 61 స్థానాల్లోనూ కాంగ్రెస్ కేవలం 9 స్థానాలు మాత్రమే గెలుచుకోబోతున్నట్లు ఈ జేబీసీ సంస్థ అంచనా వేస్తోంది. అంటే రాహుల్ గాంధీ హడావుడంతా బూడిదలో పోసిన పన్నీరే. మొత్తం మీద ఈ రకంగా ఎన్డీఏకి అనుకూలంగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీహార్లో అవతరించడానికి నరేంద్ర మోడీ చరిస్మా ఎంతగానో ఉపయోగపడుతోందంటూ జేబీసీ సంస్థ తన అంచనాలో తేల్చి చెప్పేసింది. అంటే మోడీ మ్యాజిక్ మళ్ళీ బీహార్లో మరొకసారి పనిచేస్తుందన్నమాట. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే ఇప్పటికీ చాలామంది తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండాలంటూ కోరుకుంటున్నారు. దీని తర్వాత స్థానంలో జనతాదళ్ నేత నితీష్ కుమార్ నిలుస్తున్నారు. అయితే ఎలక్షన్ జోష్యాలు చెప్పే ప్రశాంత్ కిషోర్ మాత్రం ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో కేవలం 1 స్థానానికే పరిమితం అవుతున్నారు. గత వారంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ తమ పార్టీ గెలుచుకుంటే 150 స్థానాలకు పైగా గెలుచుకుంటుంది, లేకపోతే కేవలం 10 స్థానాలకి మాత్రమే పరిమితం అవుతుందంటూ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త జోషిని చెప్పారు. అయితే జేబీసీ ఒపీనియన్ పోల్ మాత్రం ఈ ప్రశాంత్ కిషోర్ పార్టీ కేవలం 1 స్థానానికే పరిమితం కాబోతున్నట్లు అంచనా వేసింది. మొత్తం మీద చూసినట్లయితే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీహార్లో బీజేపీ ఎన్డీఏ అలయన్స్ దూసుకుపోబోతున్నట్లు, దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ చరిష్మా అంటూ జేబీసీ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పేసింది. ఈ ఎలక్షన్స్లో లోజర్స్ ఎవరైనా ఉంటే అది తప్పనిసరిగా రాహుల్ గాంధీ అని చెప్పాలి. ఎందుకంటే గత ఆగస్టు నుంచి ఎంతో హడావుడి చేసి బీహార్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ రాహుల్ గాంధీ ఏదో సాధిద్దామని చూస్తే చివరికి 9 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతోంది. అయితే జేబీసీ అంచనాలు కేవలం ప్రీపోల్ అంచనాలు మాత్రమే. వాస్తవానికి ఏం జరుగుతుంది అనేది మనం 14వ తారీఖునే తెలుసుకోబోతున్నాం. అంతవరకు వేచి ఉండవలసిందే. థ్యాంక్ యూ.